కల్వకుంట్ల కవిత ఈరోజు ఏ ఛానల్‌లో జూషినా, ఏ పేపర్ జూషినా, ఏ మీడియా జూషినా కల్వకుంట్ల కవిత పేరు మారుమోగుతుంది. దీనికి కారణం ప్రధాన కారణం ఏదంటే అయ్యా చంద్రశేఖరరావు, అన్న కేటీఆర్. ఫేమస్ వ్యక్తులు గావడం. రాజకీయాలలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులు గావడం వల్ల రాజకీయ కుటుంబాలలో ఇలాంటివి ఏదన్నా రసాబస జరిగితే ఛానళ్ళోళ్ళకు పండగ తిరణాల. ఇంతకుముందు గూడా జూశాం గదా! జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నది. షర్మిల బయటకొచ్చి అన్న మీద ఆరోపణలు చేయడము, తల్లి మీద కేసులు పెట్టడం జగను, ఇవన్నీ మనం చూసినాం. ఎందుకంటే ఆస్తి తగాదాలు. ప్రతి కుటుంబంలో ఆస్తి తగాదాలుంటాయి. ఇప్పుడు ఇక్కడ సమస్య ఆస్తి తగాదా కాదు. పవర్ తగాదా. అన్నకు పవర్ ఉంది, నాకు పవర్ లేదనేది చెల్లెలు తగాదా అని నాకు అనిపిస్తుంది. మొత్తం ఎంటైర్ ఎపిసోడ్‌లో చూస్తుంటే మనకు తెలిసొచ్చింది ఏందంటే, అన్న ముందు కవితకు ఏమి పవర్స్ ఇయ్యలేదు చంద్రశేఖరరావు అనేది కనిపిస్తుంది. దాన్ని తిరుగుబాటు చేస్తున్నట్టే కనిపిస్తుంది. దీనికంతా కారణం ఒకప్పుడు కవిత దగ్గర ఏముందని రజనీకాంత్ ఇంటర్వ్యూలో అడిగితే ఏముంది కిరాయి ఇంట్లో ఉన్నా అని చెప్పింది. ఈరోజు 1000 కోట్లకు 2000 కోట్లకు వెనకేసుకున్నట్లుంది అయ్యా అన్న పేరు పెట్టుకొని వెనకాల. దాంతో ఇప్పుడు ఎక్కడ లేని ఆవేశం వస్తుంది. అన్నకి పవర్ ఉంది, నాకేం పవర్ లేదు, రాజకీయాలలో పలుకుబడలేదు, నన్ను ఎవరు పట్టించుకుంటలేరు అనేది వచ్చేసింది ఆమెకు. దాంతోటి రెచ్చిపోతుంది. ఇంక ఛానళ్ళోళ్ళకు తిరణాల పండగ ఇంగ. ఒక 4, 5 రోజులు, వారం 10 రోజులు ఇదొక టాపిక్ అయితది. తర్వాత అంతా సద్దుమణుగుద్ది. ఎవరి దుప్పలో ఎవరి దారిలో వాళ్ళు పడతారు. మనకొక ఆనందము, నయనానందము, ఛానళ్ళోళ్ళకు ఒక వ్యూస్ ఆనందము. అంతకు మించి ఏముండదు. ఈ ఎపిసోడ్‌లో కనిపించేది ఏందంటే, షర్మిల లాగానే 4, 5 రోజులు షర్మిల ఎపిసోడ్‌లో ఎట్లయితే వారం 10 రోజులు ఛానల్స్ హడావుడి చేసినా, ఇప్పుడు కవిత కేసులో కూడా అట్లనే ఒక వారం రోజులు హడావుడి చేసి ఎవరి తిప్పల వల్ల వెళ్ళిపోతాం. మనం కూడా ఎవరి తిప్పల ఎవరి దారిల వల్ల వెళ్ళిపోతాం. ధన్యవాదాలు.